ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేసింది అనేటువంటిది బాగా సమాజంలో నడుస్తుంది. ఓయూ ప్రొఫెసర్‌గా వర్గీకరణ పట్ల మీ అభిప్రాయం? ఈ 30 ఏళ్ల కాలంలో అనేక సందర్భాల్లో ప్రకటించారు. లిఖితపూర్వకంగా లెటర్లిచ్చారు. శాసనసభల్లోనూ, చట్టసభల్లోనూ, పార్లమెంటులోనూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. సహజంగానే రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాలకు దక్కటం కోసం జరిగే ఒక ప్రయత్నమే ఎస్సీ వర్గీకరణ. మాల సంఘం నాయకులు అంటున్నారు, కాంగ్రెస్ మా నోట్లో మట్టి కొట్టి మా జీవితాలను రోడ్ల పాలు చేసిందని. వాళ్ళ అభిప్రాయాన్ని ఎలా తీసుకుంటారు? ఇది కేవలం మాల మాదిగల మధ్య పంచాయతీనే కాకుండా మాల మాదిగ ఉపకులాలు ఏవైతే ఉన్నాయో కనీసం రిజర్వేషన్ ఫలాలు మాల మాదిగలు ఎంతో కొంత అనుభవించి ఉన్నారు. అసలు ఓయూలో అడ్మిషన్ ఉన్న వాళ్ళకైనా బయట వాళ్ళకి ఇస్తారా? ఎటువంటి ఫీజు చెల్లించకుండా అప్లికేషన్తో సహా అన్నీ ఫ్రీగా ఉంటాయి. అప్లికేషన్ ఇస్తే చాలు. వర్తమానం ఛానల్‌కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి సివిల్స్ అకాడమీ చైర్మన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీషు సారు కొండనాగేశ్వర్ సార్. సార్ యొక్క చరిత్ర ఏమంటే, విద్యార్థి ఉద్యమ నేపథ్యం నుంచి అనేక కష్టాల కడగండ్ల నుంచి తనకి ఎదిగొచ్చిన కుటుంబంలో భాగంగా నాలాగా ఎవరు కష్టాలు పడొద్దని కొన్ని వేల మంది కోసం విద్యార్థి ఉద్యమంలో పనిచేసి, ఆ పనిచేసేటువంటి క్రమంలో పోరాట యోధునితో పాటు ఒక అకాడమిక్ ఎక్సలెన్సీ ప్రొఫెసర్‌గా మారిన సందర్భం. అదే క్రమంలో సివిల్స్ అకాడమీ చైర్మన్‌గా ఇప్పుడు ప్రస్తుతం కొన్ని వందల మందికి కోచింగ్ ఇప్పిస్తున్నటువంటి సందర్భం కాబట్టి, నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి గతంలో. అదే క్రమంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా అడుగుదాం. ఎందుకంటే ప్రస్తుతం వర్గీకరణ జరుగుతా ఉన్నది. మరియు ఇక్కడ ఈ అకాడమిక్స్ కూడా నడుస్తా ఉన్నది కాబట్టి, ఈ 2 అంశాల ప్రస్తావన మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం తెలియపరుస్తూ. సార్ నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నా. ఓకే. థ్యాంక్ యూ. అదేవిధంగా మీరు మీ చరిత్ర చాలా పెద్దదని గతంలో మేము విన్నాము. నిజంగా మీరు ఏ నేపథ్యం నుంచి వచ్చారు సార్? ఒక సామాన్య వ్యక్తి నుంచి అసామాన్య వ్యక్తిగా రావడం, ఈ స్టేజ్‌లో కూర్చోవడం. నేను అసామాన్య వ్యక్తిని అనుకోవట్లేదు. ఇంకా సామాన్య వ్యక్తిగానే ఉన్నాను. నేను ఖమ్మం జిల్లా మురిగొండ మండలం వల్లభి గ్రామం నుంచి ఉస్మాన్ యూనివర్సిటీకి విద్యాభ్యాసం కోసం 25 సంవత్సరాల క్రితం ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేయటం కోసం వచ్చాను. ఆ తర్వాత పీజీ నుంచి నా హైయర్ ఎడ్యుకేషన్ పీహెచ్డీ వరకు కొనసాగాను. ఆ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్లో టీచర్గా కొనసాగుతూ ప్రస్తుతం సివిల్ సర్వీస్ అకాడమీ డైరెక్టర్గా విద్యార్థులకు సేవ చేసే అవకాశాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు కల్పించారు. సార్ ఇక్కడ మీరు ఓయూ ప్రొఫెసర్‌గా గత నాటి నుంచి నేటి వరకు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేసింది అనేటువంటిది బాగా సమాజంలో నడుస్తుంది. ఓయూ ప్రొఫెసర్‌గా వర్గీకరణ పట్ల మీ అభిప్రాయం? వాస్తవానికి ఎస్సీ వర్గీకరణ చేయాలనే అంశం ఇవాళది కాదు. ఇది ఒక 3 దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో నుంచి కొనసాగుతున్న ఉద్యమాల ఫలితం. రాజకీయ పార్టీల పరంగా చూసినప్పుడు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి దాకా ఉన్న రాజకీయ పార్టీలు తాము సిద్ధాంతరీత్యా వర్గీకరణకు అనుకూలం, ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని ఈ 30 ఏళ్ల కాలంలో అనేక సందర్భాల్లో ప్రకటించారు. లిఖితపూర్వకంగా లెటర్లిచ్చారు. శాసనసభల్లోనూ, చట్టసభల్లోనూ, పార్లమెంటులోనూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. సహజంగానే రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాలకు దక్కటం కోసం జరిగే ఒక ప్రయత్నమే ఎస్సీ వర్గీకరణ. ఎస్సీలో కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్ అనుభవిస్తూ, ఆ రిజర్వేషన్ ఫలాలను అనుభవించలేనటువంటి కులాలకు రిజర్వేషన్ అందించటం రాజ్యాంగ స్ఫూర్తి. కనుక రాజ్యాంగం స్వతంత్ర ఫలాలను అన్ని వర్గాలకు అందించాలని చెప్పి స్పష్టంగా పేర్కొంది. ఆ స్వతంత్ర ఫలాలను భారతదేశంలో అన్ని వర్గాలకు కల్పించే ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణ ఒక పోరాటంగా స్టార్ట్ అయ్యి నిన్న ఫిబ్రవరి 4న జస్టిస్ షమీర్ అఖ్తర్ కమిషన్ నివేదిక తర్వాత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కూడా తీర్మానం చేయటం, అంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్గీకరణకు అనుకూలంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించటం, ఇవన్నీ జరుగుతున్నట్టు మార్పులు. కాబట్టి సామాజిక ఫలాలు అందరికీ అందాలంటే తప్పనిసరిగా ఎస్సీ వర్గీకరణ జరగాలని మేము విద్యార్థి దశలో మాట్లాడాం. ఇప్పుడు అధ్యాపకుడిగా ఉన్నప్పుడు కూడా వర్గీకరణ జరగటం అనేది సమాజంలో ఉన్న అసమానతలు పోవటానికి ఒక కారణంగా ఉంటుందని చెప్పి నేను బలంగా భావిస్తూ ఉన్నా. ఇదే క్రమంలో
మాల సంఘం నాయకులు అంటున్నారు, కాంగ్రెస్ మా నోట్లో మట్టి కొట్టి మా జీవితాలను రోడ్ల పాలు చేసిందని. మీరు ఒక వామపక్ష మేధావిగా, ప్రొఫెసర్‌గా ఉన్న సందర్భం గదా! వాళ్ళ అభిప్రాయాన్ని ఎలా తీసుకుంటారు? సాధారణంగా ఏ వర్గమైనా తమకంటూ అన్యాయం జరిగింది అని భావించినప్పుడు సహజంగా ఒక కోపంలో నుంచి, ఆవేశంలో నుంచి వచ్చేటటువంటి మాటలే. కానీ ఇవాళ ఎస్సీలో ఉన్నటువంటి ప్రధాన కులాలు కేవలం మాల, మాదిగ కులాలు మాత్రమే కాదు, ఉన్నటువంటి 50కు పైగా కులాలు ఇంకా చదువులకు రాని పరిస్థితి ఉంది. యూనివర్సిటీలో రానిటువంటి పరిస్థితి ఉంది. కనీసం చదువు ఒకటి ఉన్నది, పీజీ, పీహెచ్‌డీ అనేది ఒక చదువు ఉన్నది అని తెలియనటువంటి ఎస్సీ కులాలు ఈ రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. కాబట్టి ఇది కేవలం మాల, మాదిగల మధ్య పంచాయతీనే కాకుండా మాల, మాదిగ ఉపకులాలు ఏవైతే ఉన్నాయో కనీసం రిజర్వేషన్ ఫలాలు మాల, మాదిగలు ఎంతో కొంత అనుభవించి ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఉస్మానియా లాంటి యూనివర్సిటీల్లో చదువుకు నోచుకునేటువంటి మాదిగ ఉపకులాలున్నాయి, మాల ఉపకులాలున్నాయి. రిజర్వేషన్ల వర్గీకరణ జరుగుతున్నప్పుడు, జనాభా తమాషాగా రిజర్వేషన్ల పునఃపంపిణీ జరుగుతున్నప్పుడు స్వాగతించాల్సింది. అందుకని ఒకవేళ కోపంతో, ఆవేదనతో తమకు అన్యాయం జరిగిందని భావించినప్పుడు అలా మాట్లాడటం సహజమైనప్పటికీ రానున్న కాలంలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. ఈ వర్గీకరణ ఒక చారిత్రక అనివార్యతగా ముందుకొచ్చింది, రావాల్సి ఉందని అందరూ అర్థం చేసుకునే రోజులు ముందున్నాయని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు సివిల్ సీక్రెట్ విషయానికొద్దాము. మీరు విద్యార్థి నాయకత్వం నుంచి ఉద్యమ నాయకత్వం ఎంచుకొని, ఉద్యమ నాయకత్వం నుంచి అకాడమిక్ నాయకత్వాన్ని తీసుకొని, ఈరోజు సివిల్స్ అకాడమీ. సివిల్స్ అంటే ఈ దేశానికి ఒక జిల్లా స్థాయి, కలెక్టర్ స్థాయి ఉద్యోగం. అంత పెద్ద అవకాశాన్ని చేజిక్కించుకునేటువంటి క్రమంలో అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ షెడ్యూల్ ఏంటి? ఇక్కడ ఏ వర్గాలొస్తాయి? వారికి ఎలా న్యాయం చేస్తారు? ఇది చాలా మంచి ప్రశ్న. నేను నిర్వర్తిస్తున్నటువంటి బాధ్యతలకు సంబంధించిన అకాడమిక్ ప్రశ్న. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో 3 ఏళ్ల క్రితం సివిల్ సర్వీస్ అకాడమీని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కోసం ఉస్మానియా యూనివర్సిటీ పాలకవర్గం అనుమతితో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల నుంచి, పేద, మధ్యతరగతి వర్గాల నుంచి వచ్చే విద్యార్థులు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల్లో 80% పైగా విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నుంచి వచ్చే విద్యార్థులు. అందులో కూడా 60% పైగా ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు, మొదటి తరం విద్యార్థులు, ఆదివాసీ, గిరిజన సమూహాల నుంచి వచ్చే విద్యార్థులు చదువంటే ఏందో తెలియకుండా అక్షరానికి తరాలుగా అక్షరానికి నోచుకోక, విజ్ఞానానికి నోచుకోక వారు ఉస్మానియా మైదానంలో అడుగుపెట్టే విద్యార్థులు. బయట సివిల్ సర్వీస్ కోచింగ్కి వెళ్ళాలంటే సుమారుగా 1,50,000 నుంచి 2,00,000 వరకు హైదరాబాద్, అశోక్ నగర్లోని వివిధ కోచింగ్ సెంటర్లలో ఉన్నది. విద్యార్థులు వెళ్ళలేని పరిస్థితి. అత్యున్నతమైన ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సర్వీసులు కొట్టాలని బలమైన కోరిక ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళి ఫీజులు చెల్లించలేక వారి కోరికను కానిస్టేబుల్, విఆర్ఓ లాంటి చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకొని జీవితాంతం చిన్న స్థాయి ఉద్యోగులుగా మిగిలిపోతూ ఉంటారు. అట్లా కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ ఏమని ఆలోచించిందంటే, వైస్ ఛాన్సలర్ గారు ఆనాడు ఆలోచించింది, ప్రస్తుతం ఉన్న వైస్ ఛాన్సలర్ గారు ఆలోచిస్తున్నది, ఉస్మానియాలో యూనివర్సిటీలో క్యాంపస్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు బయట ₹1,00,000 ఫీజులు కట్టి చదవలేరు కాబట్టి వారికిక్కడ నాణ్యవంతమైన కోచింగ్ని బయట కోచింగ్ సెంటర్లలో ఏదైతే ఫ్యాకల్టీ బోధిస్తున్నారో, అశోక్ నగర్లో పేరుగాంచినటువంటి కోచింగ్ సెంటర్లో బోధిస్తున్న ఫ్యాకల్టీ చేత రెగ్యులర్ క్లాసు వర్క్కి ఇబ్బంది కలగకుండా క్లాసులు చెప్పించి వారిని సామాజిక స్పృహ కలిగినటువంటి సివిల్ సర్వెంట్స్గా తీర్చిదిద్దడం ద్వారా తెలంగాణ సమాజానికి, మొత్తం భారత సమాజానికి పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదాన్ని వ్యాపింపచేయాలని నేను కూడా అనుకుంటున్నా. ఆ మేరకు మాకు తోచిన రీతిలో ప్రతిరోజు 2 నుంచి 8 దాకా రెగ్యులర్ క్లాస్ వర్క్కి ఇబ్బంది కలగకుండా అశోక్ నగర్లో బోధించే ఫ్యాకల్టీ చేత సివిల్స్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. అనేక మంది విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు.
మా దగ్గరికొచ్చే విద్యార్థులు సివిల్స్‌తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు. వచ్చే ప్రతి విద్యార్థి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కాగానే వాళ్ళు వచ్చి, "సార్ నేను ఇక్కడ క్లాసులు వినటం వల్ల, యూనివర్సిటీ అవకాశం ఇవ్వటం వల్ల, మీ మంచితనం వల్ల మేము కోచింగ్ తీసుకోగలిగాం సార్" అని చెప్తుంటే మాకు ఆనందం అనిపిస్తుంటుంది. మేము కూడా గ్రామీణ ప్రాంతం నుంచొచ్చి ఈ యూనివర్సిటీలో చదువుకొని, ఈ యూనివర్సిటీపై ఆధారపడి జీవించే వాళ్ళం. మా విద్యార్థులు ఉన్నతమైన స్థానాల్లో ఉండి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సేవ చేస్తున్నప్పుడు మాకు ఆనందం కలుగుతుంది కాబట్టి, ఎంత కష్టమైనప్పటికీ వారు జీవితంలో విజయం సాధించినప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఒక తల్లిగా భావిస్తారు గనక, మాకు ఈ బాధ్యతల్లో చాలా ఆనందంగాను, మాకు యూనివర్సిటీ వీసీ గారిచ్చిన ఒక మంచి అవకాశంగాను నేనైతే భావిస్తూ ఉన్నాను. సార్ అదే క్రమంలో అసలు ఓయూలో అడ్మిషన్ ఉన్న వాళ్ళకేనా? బయట వాళ్ళకిస్తారా? సాధారణంగా ఈ అకాడమీ యొక్క ఉద్దేశం ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ మరియు పీహెచ్డీ చదువుతున్నటువంటి ఆన్ రోల్స్‌లో ఉన్న విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ఎటువంటి ఫీజు చెల్లించకుండా అప్లికేషన్‌తో సహా అన్నీ ఫ్రీగా ఉంటాయి. అప్లికేషన్ ఇస్తే చాలు. వారికి డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేసి ప్రతిరోజు వాళ్ళకి కోచింగ్ క్లాసులు అందిస్తుంటాం. ఫీజు ఉంటదా ఏమన్నా? అప్లికేషన్‌తో సహా ప్రతిదీ ఫ్రీ, ఉచితం. దీంతో పాటు మెస్ పెడతారా? మెస్ ఆల్రెడీ వాళ్ళు పీజీ, పీహెచ్డీ వాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఆల్రెడీ పీజీ కోర్స్‌లో భాగంగా, పీహెచ్డీ కోర్స్‌లో భాగంగా మెస్ సదుపాయం ఉంటుంది. వచ్చేవాళ్ళు దాదాపుగా ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్ ఉన్న విద్యార్థులే వస్తారు కాబట్టి, మాకు మెస్ ప్రాబ్లమ్ అనేది కాదు. వాళ్ళకి ఆల్రెడీ మెస్ ఫెసిలిటీ ఉంటుంది. బయట వాళ్ళకేమన్నా అవకాశం బయట వాళ్ళకు అంటే ఉస్మానియా యూనివర్సిటీలో చదివి ఉన్నప్పుడు ఒక్కసారి ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఉండటం, లేదా మెయిన్స్ రాసి ఉండటం ఉన్నప్పుడు, వారు పేద వర్గాలకు సంబంధించిన విద్యార్థులు అయినప్పుడు, మా యొక్క అడ్వైజరీ కమిటీ సలహాతోని, వారి యొక్క అనుమతితోని మెయిన్స్‌లో విజయం సాధించిన విద్యార్థులకు క్లాసులకి, మెయిన్స్ రాసినటువంటి విద్యార్థులకు, ప్రిలిమ్స్‌లో విజయం సాధించిన విద్యార్థులకు క్లాసులకు అనుమతిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ మరియు పీహెచ్డీ కోర్స్ చదువుతున్న విద్యార్థులు ఇక్కడ ఫ్రీ కోచింగ్ తీసుకోవటానికి అర్హులు. వాళ్ళకి ఆల్రెడీ మెస్ సదుపాయం ఉంటుంది కనుక, అంటే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది కనుక, మాకు మెస్ ఇబ్బంది ఏమీ ఉండదు. మార్నింగ్ 9 నుంచి 1 వరకు ఆయా డిపార్ట్మెంట్స్‌లో వాళ్ళ యొక్క కోర్సుకు సంబంధించిన క్లాసులు అటెండ్ అయ్యి, లంచ్ తర్వాత 2-8:30 ఇక్కడ క్లాసులకి వస్తుంటారు. పిల్లలు కూడా చాలా క్రమశిక్షణాయుతంగా వస్తారు. ఎక్కువ మంది ఈసారి సివిల్ సర్వెంట్స్‌గా, గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి అధికారులుగా ఎంపికవుతారని చెప్పి మేము అనుకున్నాం. ఆ విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేశాం. నాణ్యవంతమైన కోచింగ్‌తో పాటు స్టడీ మెటీరియల్ కూడా క్లాస్ అయిపోగానే వచ్చినటువంటి ఫ్యాకల్టీ ఆ క్లాస్‌కు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ని కూడా పిల్లలకి అందించడం జరుగుతూ ఉంది. సార్ ఇప్పుడు వీసీ గారు మీ పైన గురుతర బాధ్యత పెట్టిండు. ఈసారైతే చేస్తాడనే నమ్మకం మీద. అసలు మీరు క్లాస్‌లో పాఠాలు ఎప్పుడు చెప్తారు? ఇక్కడికి ఎప్పుడొస్తారు? ఇన్ని వందల మందికి ఎట్లా ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇది కొద్దిగా మనస్ఫూర్తిగా చెప్పాల్సినటువంటి క్వెషన్. వాస్తవానికి యూనివర్సిటీలో ఆచార్యులు అనేవాళ్ళు ఒక 4 గంటలు, 5 గంటలు క్లాస్ వర్క్ ఉంటుంది. కానీ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ ఉన్నప్పుడు గౌరవ వైస్ ఛాన్సలర్ గారు ఎంతో నమ్మకంతో ఒక పరిపాలనాపరమైనటువంటి బాధ్యతను అప్పజెప్పినప్పుడు మార్నింగ్ 9 గంటల నుంచి 1 గంట వరకు ఆర్ట్స్ కాలేజ్ మా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో క్లాసులు తీసుకొని, లంచ్ ముగించుకొని, తర్వాత ఆర్ట్స్ కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలతో పాటు ఇక్కడికొచ్చి 2-8:30 క్లాస్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలి. అంటే మార్నింగ్ 9కి వస్తే ఆల్మోస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంటికి పోవటానికి 9 అవుతుంది. అంటే మార్నింగ్ 9 టు ఈవినింగ్ 9 సుమారు 12 గంటల పాటు యూనివర్సిటీ ఇచ్చిన విధుల్ని మేము ఆనందంగా నిర్వర్తిస్తున్నాం. కారణం ఏందంటే ఈ యూనివర్సిటీ జ్ఞానాన్నిచ్చింది, విజ్ఞానాన్నిచ్చింది, సామాజిక స్పృహ ఇచ్చింది, అంతకు మించి జీవితాన్నిచ్చింది, మాకు బ్రతుకుదెరువునిచ్చింది కాబట్టి, మాకు ఉస్మానియాకు మించిన జీవితం మరొకటి లేదు కాబట్టి, ఇది ఒక బాధ్యత గాని, బరువు గాని అనుకోవట్లేదు. మేము చదువుకున్నటువంటి యూనివర్సిటీకి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని చెప్పి నేను ఆనందంగా భావిస్తూ ఉన్నాను. సార్ మీరు విద్యార్థి పోరాటాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రొఫెసర్‌గా ఇంత స్థాయిలో అకాడమీ చైర్మన్ ఉన్నారు. ఇప్పుడు విద్యార్థి నాయకులొచ్చి మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడాలని అంటే మీరెలా స్పందిస్తారు? తప్పనిసరిగా స్పందిస్తాను. నేను ఒక అకాడమీకి డైరెక్టర్‌నా, లేకపోతే ఒక కాలేజీకి వైస్ ప్రిన్సిపల్‌నా, లేకపోతే ఇంకొకటా అనటానికంటే ముందు బేసిక్‌గా నేనొక అధ్యాపకుడిని, ఒక ఆచార్యుడిని, ఒక టీచర్‌ని.
అంటే టీచర్ అనేవారు కేవలం క్లాస్ రూమ్‌లో పాఠాలే కాకుండా సామాజిక స్పృహను కలిగి ఉండాలి. సమాజంలో ప్రశ్నించే తత్వాన్ని నేర్పాలి. రాజ్యాంగ విలువల గురించి, మానవతా విలువల గురించి, సామాజిక సమస్యల గురించి, సాంస్కృతిక మూలాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే నా వర్కింగ్ అవర్స్‌కు డిస్టర్బ్ గాకుండా, నాకు యూనివర్సిటీ దేనికైతే జీతాన్ని చెల్లిస్తుందో ఆ పనికి డిస్టర్బ్ గాకుండా, ఆ పనికి ఇబ్బంది కలగకుండా, అన్ని రకాల సామాజిక సమస్యలపై అవసరం కలిసొచ్చినప్పుడు ఒక ఆచార్యుడిగా నాకున్నటువంటి మాట్లాడే హక్కును, రాజ్యాంగం ప్రసాదించినటువంటి రైట్ టు ఎక్స్‌ప్రెషన్ హక్కును ఉపయోగించుకుంటాను. రాజ్యాంగ పరిమితులకు లోబడి, ప్రజాస్వామ్య సూత్రాల యొక్క పరిమితికి లోబడి, నా యొక్క స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకొని రాజ్యాంగం నాకిచ్చినటువంటి హక్కుల్ని సమాజానికి ఉపయోగపడే విధంగా సామాజిక బాధ్యతతో నిర్వర్తించడం కోసం ఎల్లప్పుడూ విద్యార్థి పోరాటాలలో, ప్రజా పోరాటాలలో, సామాజిక పోరాటాల్లో మా వంతు కృషి చేస్తూనే ఉన్నాం. యూనివర్సిటీ ప్రొఫెసర్లు సామాజిక పోరాటాల్లో కొనసాగటం ఇవాళ కొత్తేం కాదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రొఫెసర్ కోదండరాం గారు, సామాజిక ఉద్యమాల్లో ప్రొఫెసర్ అరగోపాల్ గారు, ప్రొఫెసర్ సాయిబాబా గారు, అనేక మంది గత కాలంలో ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు, అనేక మంది యూనివర్సిటీ నుంచి వచ్చి పనిచేశారు. నాగేశ్వర్ గారైతే ఎమ్మెల్సీగా పనిచేశారు. కంచె ఐలయ్య గారు తన అపారమైన జ్ఞానం చేత అనేక పుస్తకాలు రాసి సమాజాన్ని మేల్కొల్పారు. కాబట్టి యూనివర్సిటీ ఆచార్యులు సామాజికపరమైన రంగాల్లో ఉండకూడదనే నిబంధన ఏమీ లేదు. మన క్లాస్ వర్క్ ఇబ్బంది కాకుండా, యూనివర్సిటీని ఇబ్బంది పెట్టకుండా, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల్లో భాగంగా సామాజిక స్పృహతో పనిచేయటం నిజమైనటువంటి టీచర్‌గా పనిచేసే అవకాశం అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. సార్ మీరు రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం నుంచి, మీ తల్లిదండ్రుల కష్టాల కడగండ్ల నుంచి వచ్చి ఈ స్థాయిలో ఉన్నారు గదా! అసలు మీ తల్లిదండ్రుల యొక్క సంతోషం ఇప్పుడు ఏ రూపంలో ఉంటది? వాస్తవానికి నేను ఒక ఖమ్మం జిల్లా మారుమూల ప్రాంతం వెదిగొండ మండలం వల్లభి గ్రామం నుంచి వచ్చాను. మా నాన్న కల్లుగీత కార్మికుడు. కల్లుగీత కార్మిక కుటుంబం నుంచి అంటే రోజువారీ వచ్చే కల్లుతోని, ఆ వచ్చిన కల్లు అమ్మితే వచ్చిన డబ్బులతోని చదువుకొని ఈ యూనివర్సిటీలో నేను ఇవాళ ఆచార్యుడిగా ఎదిగాను. కాబట్టి నా మూలాలను ఎప్పుడూ మరవలేను. ఇక మా పేరెంట్స్ ఎలా ఉంటారంటే, కాలం అనేది ఒక్కొక్కసారి కలిసొస్తుంది, కలిసి రాదు. ఇప్పటికే మా అమ్మ, నాన్న ఇద్దరూ భౌతికంగా లేకపోవడం చేత మా సోదరులు, మా కుటుంబ సభ్యులు, మిగతా వాళ్ళందరూ కూడా మా యొక్క అభ్యున్నతిని, మేము పనిచేస్తున్న విధానాన్ని చూసి ప్రతి క్షణం గర్విస్తూనే ఉంటారు. మేము బాధపడ్డప్పుడు, ఎవరైనా మమ్మల్ని తిట్టినప్పుడు, లేదా ఎవరైనా మా పైన పరోక్షంగా విమర్శలు చేసినప్పుడు, మేము బాధపడుతున్నప్పుడు, మేము చేస్తున్న పని మంచిదే కాబట్టి ఇబ్బంది పడొద్దు, బాధపడొద్దు అని చెప్పి మా కుటుంబ సభ్యులు, నా జీవిత భాగస్వామి, నా కుటుంబ సభ్యులు అందరూ అనుక్షణం మాకు తోడుగా ఉంటున్నారు కాబట్టే ఒక చిన్న సాధారణమైనటువంటి కల్లుగీత కార్మిక కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ ఇంత ధైర్యంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తున్నందుకు ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చినటు అవకాశంగా నేను అనుకుంటూ ఉన్నాను. మీరు మీ తల్లిదండ్రులు లేరని మీరు చింతించకూడదు. ఎందుకంటే మీ చైతన్యం, మీ పాఠం, మీ జ్ఞానము ఆ రూపంలో మీ తల్లిదండ్రుల యొక్క కష్టానికి ప్రతిఫల రూపంలో దక్కుతుంది కాబట్టి, అందరిలో మీ తల్లిదండ్రులు అవుపడతారని ఆశిస్తూ, మాకు ఈ చర్చా సంవాద కార్యక్రమంలో మీ టైం ఇచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేపరుస్తున్నాం. అదేవిధంగా నాగేశ్వరరావు సార్ గారు చెప్పినట్టుగా ఉస్మానియా యూనివర్సిటీ సివిల్స్ అకాడమీలో ఎవరైనా రావడానికి అవకాశంలో భాగంగా ఇక్కడ సీట్ వచ్చిన వాళ్ళకు మరియు ఈ సీట్ రాకుండా కొన్ని పరిస్థితుల రీత్యా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కుటుంబాల వాళ్ళు కూడా ఇక్కడికొచ్చి సివిల్స్ కోచింగ్ తీసుకునేటువంటి అవకాశం ఉండాలని కోరుకుంటూ, మాకు ఈ టైం ఇచ్చినందుకు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం.